పులివెందుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకున్నారా? వాస్తవానికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఏమీ లేరు. పార్టీ అధినేతగా మాత్రమే ఉన్నారు. పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం. ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే అవినాష్ రెడ్డికి అప్పచెప్పాను, లేదంటే సతీష్ రెడ్డికి అప్పచెప్పాము, అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి పార్టీ సైలెంట్గా ఉంది. కానీ వాస్తవానికి వైసీపీలో కీలక నేతలు అందరూ ఖాళీగానే ఉన్నారు. జిల్లా నాయకులు అందరూ ఖాళీగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే జిల్లా నేతలు సీరియస్గా దృష్టి పెడితే పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఆ గెలుపుని కైవసం చేసుకోవడం అంత కష్టమా? ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంత సౌమ్యంగా ఉంటారో, ఎంత సాఫ్టో అందరికీ తెలిసిన విషయమే. ఎంతవరకు ఆయన అక్కడ లీడ్ చేయగలుగుతారు అనేది అక్కడ ఒక డౌటే. అలాగే సతీష్ రెడ్డి, ఆయన మొన్నటి వరకు టీడీపీలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళిద్దరికి అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు అనేది. కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఉంది. అక్కడ బీటెక్ రవి వాళ్ళ భార్యని ఇప్పుడు రంగంలోకి దింపారు అభ్యర్థిగా. అలాగే టీడీపీ కూడా చాలా సీరియస్ ఫోకస్ పెట్టింది, ఎలాగైనా ఆ స్థానం దక్కించుకోవాలి. జెడ్పీటీసీఏ కదా అనుకుంటే పొరపాటే అక్కడ. కాకపోతే అది అక్కడ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇప్పటికీ ఆ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక రకంగా. సో ఖచ్చితంగా ఆయన రంగంలోకి దిగచ్చు, ఆయన తమ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయొచ్చు, పోటీలోకి దిగచ్చు. కానీ ఇప్పటికీ అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటి? అసలు వైసీపీ బరిలోకి దిగుతుందా లేదా? వైసీపీ లాస్ట్ మినిట్లో ఏమైనా డ్రాప్ అవుతుందా? వైసీపీ ఈసారి ఇక్కడ నెగ్గుకు రాగలదా? కూటమి ప్రభుత్వానికి ఈ రకరకాల ప్రచారం జరుగుతున్నా సరే లేదు మనమే గెలుస్తాం ఒక ధీమాతో నమ్మకంతో సైలెంట్గా ఉన్నారా, లేదంటే ఆ ఎన్నికల్ని లైట్ తీసుకున్నారా పూర్తిగా జగన్ గారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ.